పెరల్స్ ఏజెంట్స్ అందరికీ, పెరల్స్ కస్టమర్లందరికీ ఒక చిన్న విన్నపం. అదేంటంటే, మొన్న ఒక 5 రోజుల క్రితం సెబీ వాళ్ళు, లోధా కమిటీ వాళ్ళు సంయుక్తంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఏంటంటే, రూపాయి నుంచి ఎంత ఉన్నా సరే మనం అందులో అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై అంటే మనం నెట్లో పెట్టి అప్లై చేస్తే వాళ్ళకి మనకున్న రుజువులు, వాళ్ళు అడిగిన రుజువులన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు తర్వాత ప్రొసీడింగ్స్ మొదలుపెట్టి వాళ్ళు పేమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానికి గడువు ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా తొందరగా చేసేయాలన్న హడావిడిలో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకని కస్టమర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు తొందర పెట్టద్దు, ఏజెంట్స్ని మీరు కంగారు పెట్టి తప్పులు చేయించొద్దు. దానివల్ల ఫలితం శూన్యము, మళ్ళీ ఇబ్బందులు పడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని వాళ్ళు సెబీ వాళ్ళు కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఒకటి పిఏసిఎల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అంటే బాండ్ మన వాడుక భాషలో, దానికి కట్టిన రిసిప్ట్లు. ఓకే, పిఏసిఎల్ బాండు, దానికి కట్టిన రిసిప్ట్లు. మూడోది పాన్ కార్డు. నాలుగోది బ్యాంక్ క్యాన్సిలేషన్ చెక్కు, లేదా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి అక్కడ అకౌంట్ ఉన్నట్టుగా మనం లెటర్ తెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ 3 వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు. అంటే ఈ 4 రిసిప్ట్స్తో కలిపి 4 సబ్మిట్ చేయమన్నారు. అయితే ఏం జరుగుతుందంటే, ఏజెంట్ల వైపు నుంచి కానీ, మా సీనియర్స్ వైపు నుంచి కానీ మేము సెబీ వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాన్ కార్డు కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్లై చేసుకుంటే లేట్ అవుతుంది. తర్వాత రిసిప్ట్లు ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఇబ్బందులు పడి ఎక్కడన్నా పోగొట్టుకొని ఉండొచ్చు. దాని పరంగా కూడా మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక వారం కానీ, ఒక 10 రోజులు కానీ ఆగితే, సెబీ వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఏదన్నా మనకు ఫేవర్గా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు పాన్ కార్డు ఉండి, బాండ్ ఉంది, తర్వాత బ్యాంక్ అకౌంటు, బ్యాంక్ క్యాన్సిలేషన్ చెక్ కానీ, బ్యాంక్ ఆఫీసర్తో లెటర్ కానీ ఉన్నట్లయితే ఆ 3 ఒకసారి చెక్ చేసుకోండి. పేర్లు ఎలా ఉన్నాయి, 3 ఒకటిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే మీకు డౌట్ వచ్చిన వేళ ఎవరైనా కస్టమర్లు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్లకు డౌట్ వస్తే మీ ఏజెంట్ని అడగండి. ఒకవేళ ఏజెంట్ డౌట్ వస్తే తర్వాత పై సీనియర్స్ని కూడా అడుగుతారు. ఎందుకంటే నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను. నాకు ఏదైనా డౌట్ వస్తే నా సీనియర్ని అడగటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు కొంతకాలం వెయిట్ చేయండి. ఇప్పుడు దాకా వెయిట్ చేశారు, అప్లై చేయడానికి కొంతకాలం వెయిట్ చేయండి. ఓకే, పాన్ కార్డ్స్ లేని వాళ్ళు పాన్ కార్డు అప్లై చేసి తెప్పించుకోండి. మ్యాక్సిమం పాన్ కార్డు నాకు తెలిసి ఒక 150 రూపీస్ అట్లా ఉంటుందేమో. అది ఒకసారి తెప్పించుకోండి. మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్లకు వెళ్ళి అక్కడికైతే 150 రూపాయలు తీసుకుంటారు, అంతకంటే ఎక్కువేం తీసుకోరు. ఒకసారి తెప్పించుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు అప్లై చేసినప్పుడు యూజర్ నేము, పాస్వర్డ్ ఈ 2 కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ అంటే మీ బాండు నెంబర్ వస్తుంది. పాస్వర్డ్, మీరు ఇచ్చిన పాస్వర్డ్ కనుక మీకు కనుక గుర్తు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అందులో కూడా పాస్వర్డ్ ఎట్లా సెట్ చేయాలనేది అందులో క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే ఒక స్మాల్ లెటరు, ఒక బిగ్ లెటరు, కొన్ని నెంబర్లు అట్లా ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని సహృదయం తొందరపడద్దు. మీరు ఇప్పటిదాకా ఆగారు, మీరు కొంత నిదానంగా ఆలోచించి తొందరపడకుండా అప్లై చేస్తే సెబీ వాళ్ళకి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో తప్పులు మాత్రం చేయదు. నేను మళ్ళీ ఇప్పుడు 2-3 సార్లు చెప్తున్నాను. అదే, మనం తప్పులు మాత్రం చేసి వాళ్ళకు మనం అవకాశం ఇవ్వద్దు దయచేసి. తర్వాత కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి మీ అందరికీ. ఏంటి అంటే, చనిపోయిన వాళ్ళకి ఎట్లా పెట్టుకోవాలి, కట్టిన వ్యక్తి చనిపోయి నామినీ చనిపోతే ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని డౌట్లు ఉన్నాయి. కొన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, బాండ్ పోయింది ఏం చేయాలి, రిసిప్ట్లు పోయినాయి ఏం చేయాలి, తర్వాత లోన్ పెట్టాం, ఆ లోను తగ్గ రిసిప్ట్ ఇచ్చారు ఏం చేయాలి. నెక్స్ట్ మనకు
బాండ్ అక్కడ సిఎస్సిలో అంటే మన మన వాడుక భాషలో మనం ఏమంటామంటే మన బ్రాంచ్లో సబ్మిట్ చేసాం, లోన్ తెచ్చుకున్నాం, వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు, అది ఏం చేయాలి? తర్వాత మెచ్యూరిటీ అయిపోయింది, బాండ్ ఇచ్చాం, అది ఏం చేయాలి? వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. సొల్యూషన్ లేనిది ఏమీ ఉండదు. మీరు కొంత ఆగండి, కొంత ఓపిక పట్టండి, అంతే. మీరు తొందర పెట్టి ఏజెన్సీని తొందర పట్టద్దు అని. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు నాకు కాల్ చేయండి. ఓకే, నేను ఇది మ్యాక్సిమం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినాక నేను మిగతా సమాచారం కూడా ఇంకేదైనా నాకు తెలుస్తూ ఉంటే, ఇంకేదన్నా ఈ ప్రాసెస్లో కొంచెం మనకు సులభం అయ్యే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.